హలో అండి, ఈరోజు మనము హ్యాపీ పొంగల్ జరుపుకున్నాం కదా, దాని గురించి కొంచెం తెలుసుకుంటాం. మన భారతదేశ సంప్రదాయంలో సంక్రాంతి చాలా విశిష్టత ఉంది. మరి పుష్యమాసంలో సూర్యుడు శని రాశి అయిన మకరంలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది కదా. ఆ మకర సంక్రాంతి రోజు సూర్యుడు ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశించుతున్నాడు. ఈరోజు సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు. ఈ రోజును సంక్రాంతి అని అంటారు, మకర సంక్రాంతి అని అంటారు. ఉత్తరాయణ దేవతలు పగలు అని, దక్షిణాయన దేవతలు రాత్రి అని పిలువబడతారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణించేప్పుడు వేసవి కాలం మొదలవుతుందన్నమాట. అలాంటి రోజు దాన ధర్మాలు చేస్తే మోక్షం కలుగుతుందని ప్రజల విశ్వాసం. పురాణాలు కూడా అలానే చెప్తా ఉన్నది అన్నమాట. సంక్రాంతి సంబంధించి ఒక పురాణ గాథ ఉంది. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు తన జీవితాన్ని సూర్యుడు ఉత్తరాయణ ప్రవేశానికి అర్పించాలని యుద్ధంలో పడిపోయినప్పుడు శరణ శయ్య పైన పడుకొని ఉండేవాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే తన శరీరాన్ని వదలాలని తలచెను. అలానే చేశాడు. పురాణ గాథ ప్రకారము ఆ మకర సంక్రాంతి రోజు శరీరాన్ని వదలడాన్ని తలచెను. అలానే చేశాడు. ఉత్తరాయణ కాలంలో శరీరాన్ని త్యజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఒక గాథ కూడా ఉందన్నమాట. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ పురాణాల్లో కూడా ఇదే సూచించిందన్నమాట. మనము ఇప్పుడు ఉత్తరాయణం మొదలైంది కదా, కొత్తగా మనం చేసే పంటలన్నీ మన ఇంటికి వచ్చి చేరుతాయి. ఒడ్లు, చెరకు, పసుపు, ఇప్పుడు చూశారు కదా పచ్చి పసుపు, ఆ పసుపు అలాంటివి ఎన్నో పంటలు రైతులకి ఇళ్ళకు వచ్చి ఈ కాలంలోనే చేరుతుంది. ఆ సంతోషాన్ని వాళ్ళు వెలకట్టలేనంతగా వాళ్ళు సంతోషిస్తారన్నమాట. చూడండి ఆయన ఎలా చేస్తున్నాడో. బసుమెద్దులు అన్నీ ఇప్పుడు వస్తాయన్నమాట. వచ్చి వాళ్ళ విన్యాసాన్ని చూపిస్తూ ఉండారన్నమాట. ఈరోజు మనము ఇంకొక విషయం తెలుసుకుందాము. చాగంటి కోటేశ్వరరావు గారు మహతి ఆడిటోరియం తిరుపతికి 16/1/2025 సాయంకాలం 6 గంటలకి వస్తారన్నమాట. వీలైన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడమైనది. ఇక్కడ గుడులు అన్నీ ముస్తాబ్ అయింది. చూడండి ఎంత చక్కగా ముస్తాబ్ చేశారో. మన గుడులన్నీ ఇప్పుడు చాలా